హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ధృవిక రిత్విక్ వ్లాగ్స్. ఎగ్లెస్ కేక్ ఇంట్లో ఉండే వాటితోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులో 1 కప్పు పెరుగు, 2 కప్పుల మైదా, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్, మనం తీసుకున్న కప్పుతోని 1/2 కప్పు ఆయిల్. ఇంకా నేను షుగర్ వాడట్లేదు, ఎందుకంటే మా పాప తింటుంది కాబట్టి బెల్లం, షుగర్ బదులు బెల్లం వాడుతున్నాను. 1 కప్పు, మనం తీసుకున్న కప్పుతోనే 1 కప్పు బెల్లం తీసుకొని దాన్ని కరిగించుకోవాలి కొన్ని వాటర్ వేసి. ఆ సిరప్ తీసుకొచ్చి కేక్లో వేయాలి. నెక్స్ట్ కొంచెం వెనిలా వేసేస్తున్నాను నేను. అవి బాగా కలుపుకోవాలి. నాకు కొంచెం బ్యాటర్ తిక్కుగా ఉన్నట్టు అనిపించి కొంచెం పాలు కూడా యాడ్ చేసుకున్నాను నేను. మీకు పర్లేదు అనుకుంటే ఏం యాడ్ చేసుకోని అవసరం లేదు. నెక్స్ట్ కొన్ని ఫ్రూటీస్ ఇంకా చాకో చిప్స్ నా దగ్గర ఉంటే అవి కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత మనం కేక్ కుక్ చేసుకోవడానికి ఒక బౌల్ పెట్టుకొని, అంటే ఒక గిన్నె పెట్టుకోండి. గిన్నె కూడా మీరు వాడనివి పెట్టుకోండి. వాడేటివి పెట్టుకుంటే మళ్ళీ అవి దేనికి పనికిరావు. నేను స్టీల్ గిన్నె పెడితే అది తోమడానికి గుణంగా రావట్లేదు, మొత్తం బ్లాక్ అయిపోయింది. గిన్నె పెట్టుకొని దాన్ని ప్రీహీట్ చేసుకోండి. ఒక మూత పెట్టి 10 నిమిషాలు అంతవరకు మనము ఒక థిక్ బౌల్ తీసుకోండి. కేక్ కుక్ చేసుకోవడానికి, అది బ్యాటర్ని వేసి కుక్ చేయడానికి. దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం పిండితోని సైడ్లకి జల్లించండి. తర్వాత బాగా కలుపుకున్న మిశ్రమాన్ని ఆ గిన్నెలో వేసుకొని ప్రీహీట్ చేసుకున్నారు కదా, అందులో 40 మినిట్స్ కుక్ చేయండి. 40 మినిట్స్ తర్వాత మీరు ఒక స్పూన్ లేదా చాకుతోని గుచ్చి చూడండి. మీకు ఆ కేక్ అది అంటకపోతే అయినట్టు, అంటితే ఇంకా ఒక 5 మినిట్స్ ఉంచుకోండి. ఆ కేక్ కుక్ అయ్యేలోపు విప్పి క్రీమ్ తయారు చేసుకోవచ్చు. 1 కప్పు నేను విప్పి క్రీమ్ పౌడర్ తీసుకున్నాను. 1 కప్పు విప్పి క్రీమ్ పౌడర్ అయితే 1/2 కప్పు మిల్క్ వేసుకొని బాగా హాఫ్ అన్ అవర్ మిక్స్ చేస్తే నాకు విప్పి క్రీమ్ లాగా అయ్యింది. 40 మినిట్స్ తర్వాత కేక్ కుక్ అయింది. దాని తర్వాత విప్పి క్రీమ్ కేక్ తీసి దాని మధ్యలోకి కట్ చేసి విప్పి క్రీమ్ దానిపైన వేసి కొన్ని ఫ్రూటీస్ ఉంటే యాడ్ చేశాను. ఇలా ట్రై చేయండి, కేక్ సూపర్ వస్తుంది. ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను మళ్ళీ, బాయ్.